హలో అండి, నేను మీ క్రాస్ రోడ్. అందరికంటే పెద్ద సినిమా పిచ్చోడిని. ఈ మదర్స్ డేకి మన తెలుగు సినిమాలో కొంతమంది మంచి మదర్ క్యారెక్టర్స్ గురించి చెప్పడానికి మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి వాళ్ళ మదర్స్ డే. అమ్మ అంటే ఎవరు? తల్లి. మరి తల్లికి మరో నిర్వచనమే మదర్. మరి మదర్కున్న మరో పేరే మా. సార్ ఆడియన్స్ వెయిటింగ్ సార్. మీరు టాపిక్లోకి వచ్చేయండి, లేదంటే వాళ్ళు మీ డైలాగే యూజ్ చేస్తారు. వినకూడదని తలుచుకున్నది నాకు వినపడింది. ఎనీవేస్, దిస్ ఇస్ యువర్ షో సార్. అన్స్టాపబుల్ గా చేసేయండి. సరే, ఓకే. నేను ఎన్నో తల్లి పాత్రలు చూశాను కానీ నాకు చాలా కొత్తగా అనిపించిన అమ్మ మాత్రం లక్ష్మి. ఇది అమ్మ నాన్న తమిళమ్మాయి. మూడొచ్చేవారు పెళ్లి చేసుకోరు నాన్న, వయసు వచ్చి పెళ్లి చేసుకుంటారు. నువ్వు ముద్రిపోతున్నావు. నా బ్రాండ్ హ్యాండ్షన్ మౌస్ లాగానే ఈమె కూడా ఒక సాలిడ్ బ్రాండ్. అమ్మ భర్త వదిలేసిన చాలా డిటర్మినేషన్ తో కొడుకుని పెంచి వాడిని ఒక కిక్ బాక్సర్ ని చేస్తుంది. ఎవడైనా ఎక్స్ట్రాలు చేస్తే నాలాగానే అక్కడే ఇచ్చి పడేస్తుంది. ఆ కొడుకుతో పబ్స్ కి వెళ్తుంది, అన్ని డిస్కస్ చేస్తుంది. దాచుకోవడాలు ఏమీ లేవు, అన్ని ఓపెన్. అలుగుతుంది. మరి ముఖ్యంగా ఆ కొడుకు లవ్ కి హెల్ప్ చేస్తుంది. ఏంట్రా దాదాగిరియా? సినిమాలో ఈమె పోయినప్పుడు మాత్రం వాళ్ళ కొడుకు కంటే నేను బాగా ఫీల్ అయ్యాను రా క్రాస్ రోడ్. ఈమె పెంపకం చాలా బాగుంటుంది. లక్ష్మి, నీ పెంపకానికి నా పెంపకానికి చాలా తేడా ఉంటే. శివగామి. ఈమె పేరు తెలియని భారతీయుడు లేడు. శివగామి దేవి. మల్కాజ్ గిరిలో దొరికే మిక్సర్ ప్యాకెట్ లాగా అన్ని లక్షణాలు ఉంటాయి ఈమెలో. ఒక్క మాటతో రాజ్యాన్ని శాసిస్తుంది. ఆమె గడ్డర చేస్తే మరి ఒక్కొక్కరికి కానీ తల్లిలాగా ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లలా అయిపోతుంది. ఈమెది ఎంత ప్రేమ అంటే అదే తన వీక్నెస్ అని కూడా చెప్పుకోవచ్చు. బాహుబలికి ఆల్రెడీ ఊరంతా బిల్డప్ ఇస్తే మరి బాహుబలి బిల్డప్ ఎవరికి ఇస్తారు? మరి శివగామికి. మదర్ హార్లిక్స్ బాటిల్ మీద ఈమె బొమ్మ వేయాలి, అప్పుడు సేల్స్ బాగా పెరుగుతాయి. మరి 2003లో అమ్మ నాన్న తమిళమ్మాయి లక్ష్మిని చూసాక మళ్ళీ 2011లో మళ్ళీ ఇంచుమించు అదే గుణగణాలతో ఉన్నది రేవతి ఫ్రమ్ అలా మొదలైంది. ఇది ఐరన్ బాడీ బాబు. ఎవరిది డార్లింగ్? అరిస్తే ఆయాసం, నడిస్తే నొప్పులు. ఈమె ఒక వెల్ఫేర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. ప్రొఫెషన్ లో అండ్ పర్సనల్ లైఫ్ లో చాలా చిల్ మామ్. మంచి జెన్సీ వైబ్ ఉంటుంది ఈమెలో. రామకృష్ణ మిషన్ లో ఉన్నట్టు ఎప్పుడు కామ్ గా కూల్ గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎర్లీ ఏజ్ లో హస్బెండ్ పోయినా కూడా ఆ కొడుకుని అన్ని తానే పెంచుకుంటుంది. కొడుకు లవ్ ఫెయిల్యూర్ ఫేజ్ లో అమ్మ కంటే ఒక ఫ్రెండ్ లాగా తన కొడుకుని మోటివేట్ చేస్తుంది. మనకు కావాలనుకున్న వాళ్ళు దూరం అయితే తట్టుకోవడం కొంచెం కష్టమే. నువ్వు నా కొడుకువి, ఏం చేయాలో నేను నీకు చెప్పగలేదనుకుంటా. ఈమె కూడా సినిమాలో పైకి పోతుంది రా క్రాస్ రోడ్ అబ్బాయి. మరి అదేంటో కానీ మనకు నచ్చిన క్యారెక్టర్లన్నింటినీ చంపేస్తూ ఉంటారు సినిమాల్లో. మరి అదేం పైసాచి కారదము. అదేంటి సార్ అంత మాట అన్నారు? అవుతావేంట్రా గాడిదా? ఇట్స్ సీరియస్ మ్యాటర్. సారీ సార్, లిస్ట్ లో నెక్స్ట్ ఎవరు చెప్పండి సార్. ఓకే, క్షమించాను పోరా అక్కుపక్షి. సినిమాల్లోని అమ్మలందరికీ మ్యూజికల్ చైర్స్ పెట్టి ప్రతిసారి ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు అంటే నేనైతే మురారిలో గోపిక మహేశ్వరియే అంట. అమ్మా బుజ్జి, బంగారు కొండ, గోపాలకృష్ణ మహేశ్వరి దీవించు. నాకన్నే బంగారం. అసలు ఇలాంటి అమ్మలు ఉంటారా అని నాకే డౌట్ వచ్చింది. మురారి కోసం పిల్లల్ని వద్దనుకోవడం ఏంటో, అమ్మ అని తను పిలిస్తే అన్ని మర్చిపోవడం ఏంటో. పిచ్చి తల్లి. అమ్మ అన్నాడండి. తెలుగు టెక్స్ట్ బుక్ కవర్ పేజీ మీద ఈవిడ ఫోటోని ముద్రించచ్చు, అంత పసి మనసు. కన్నయ్య అంటూ తన కొడుకు పైన ప్రేమని కళ్ళతోనే చూపిస్తూ అది 2001 అనుకుంటా అందరి మనసులు దోచేసింది. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే అమ్మ గురించి ఒక్క డైలాగ్ వేస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ప్రజలు చచ్చిపోతున్నారా, విసిగిపోయారు ఈ నాయకులతో. ఒక చిన్న ఉపేరా వాళ్ళకి. చూసారా, లీడర్ లో రాజమ్మ చీఫ్ మినిస్టర్ భార్య అయినా కూడా ఎక్కడా తల బిరుసు కానీ పొగరు కానీ కనిపించదు. తన భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మనోవేదనంతా కొడుకుకు చెప్పుకుని చీఫ్ మినిస్టర్ అవ్వమని ఒక చిన్న కోరిక కోరుతుంది, కేవలం ప్రజల కోసం. ఆమె ఒక గొప్ప తల్లి అని చెప్పడానికి ఎంతకంటే ఏం కావాలి?
ఆ కొడుకుని ఎప్పటికప్పుడు కరెక్ట్ దారిలో పెడుతుంది. పదవి కోసం తప్పుడు దారి పడుతున్న కొడుక్కి వార్నింగ్ బహుశా ఇంతకంటే బాగా ఎవరు ఇవ్వలేరేమో. నువ్వు లీడర్ అవ్వాలనుకున్నానే గాని పాలిటీషియన్ కాదురా. యాజ్ యూజువల్ మంచి తల్లి క్యారెక్టర్ అంటే తెలుగు సినిమాల్లో చంపేయాలి కాబట్టి ఈవిడ కూడా చనిపోతుంది. సార్ మీరు కొంచెం ఎమోషనల్ అవుతున్నట్టున్నారు. ఏయ్, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, లేదంటే తెలుసు సార్, మీ నెక్స్ట్ బర్త్డేకి నన్ను పిలవరు. అది ఇంకా కొందరు ఉన్నారమ్మా లిస్ట్ లో. 2018 అనుకుంటా సమ్మోహనం అనే సినిమా చూశారు. అందులో ఈ తల్లి చాలా సెల్ఫ్ మేడ్ హోమ్ ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. బ్రాండ్ అంటే కస్టమర్స్ మన దగ్గరికి రావడం, మనం కస్టమర్స్ ని బతిమాలడం కాదు. మంచి ఫ్యాషన్ సెన్స్. కానీ నాకు గుర్తుండిపోయింది మాత్రం కొడుకు లవ్ ని ఒక అమ్మాయి రిజెక్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయికి కూడా రైట్ ఉందని చెబుతుంది. లేదు అని చెప్పే హక్కు తనకు కూడా ఉంటుంది కదరా. రిజెక్షన్ ఇస్ ఓకే, మనం అందరికి నచ్చాలని లేదు. వా, భలే డైలాగ్ అమ్మా అది. ఇలానే ప్రతి తల్లి తన కొడుకుతో చెప్పాలి. ఇంకా నేను మర్చిపోలేనిది నేనింతేలో రాజ్యం క్యారెక్టర్. నువ్వు డైరెక్ట్ అయ్యాక నీ పేరు ఎలా వేసుకుందాం అనుకుంటున్నావు? మన దాసనారాయణరావు మేఘాలు వేస్తాడే పేరు, అలాంటిది ఏదైనా ప్లాన్ చేయకూడదు? చేతిలో డబ్బులు లేకున్నా, ఆరోగ్యం ఎంత బాలేకున్నా కొడుకుని మోటివేట్ చేసే తల్లి. రవి క్యారెక్టర్ కొండే మొడితనం అంతా ఈమె నుంచే వచ్చింది అని నమ్ముతాను నేను. నా కొడుకు పెద్ద డైరెక్టర్ అవ్వాలి, మంచి మంచి సినిమాలు తీయాలి. ఎప్పుడు కొడుకు లో ఫేజ్ లో ఉన్నా రీవైటల్ అండ్ గ్లూకోజ్ కలిపిచ్చినట్టు ఎనర్జీని ఇస్తుంది. ఎంతలా అంటే తను చనిపోతాను అని తెలిసినా కొడుకుని ఇబ్బంది పెట్టకుండా ఉండేంత చాలా గొప్ప వాళ్ళయ్యా వీళ్ళంతా. వెరీ నైస్ సార్. లిస్ట్ అయిపోయినట్టేనా? లేవుడు, నేను మాట్లాడుతుంటే ఏంట్రా నీ అబ్జెక్షన్? అసలు ఎందుకు పిలిచారో నన్ను? మరి హీరోకు ఉన్నట్టే విలన్స్ కి కమెడియన్స్ కి అమ్మాలు ఉంటారు కదా, ఎవరో తెలుసా? మొగుడు చెడ్డవాడని ఆయన వేసేసి జైలుకి వెళ్లి కొడుకు చెడిపోకూడదు అని వాడిని కూడా దారిలో పెట్టే తల్లి ఈవిడ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓబుల్ రెడ్డి వాళ్ళమ్మ. వాడు ఎందుకు నీచుడయ్యాడో ఈమెను చూస్తేనే తెలుస్తుంది. నీచమైన పెంపకమైనా కూడా ఆ కొడుకు పైన నీచ ప్రేమను చూపించే నీచురాలు. ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. అందరూ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి, నువ్వు గానీరా. నేను మాట్లాడచ్చు కదా. సూపర్ లిస్ట్ సార్, చాలా బాగా చెప్పారు. ఇంకేమైనా మర్చిపోయారా? మనకు టైం ఉంది సార్, పర్లేదు. ఈ జనరేషన్ పిల్ల పకోడీ గాడు అని నీకు నచ్చుతుందో లేదో అని 2 చెప్పలేదు, కానీ మాతృదేవోభవ ఇంకా అమ్మ రాజీనామా అని 2 సినిమాలు ఉంటాయి. కుదిరితే ఎప్పుడైనా అందులో తల్లి క్యారెక్టర్స్ ని చూడు, ఏడుస్తూ పడుకుంటావు రాత్రి. అలవాటు ఉంటే హ్యాండ్స్ అండ్ మౌస్ పెగ్గేసి పడుకో. తప్పకుండా చూస్తాను సార్. మీ ఫైనల్ వర్డ్స్ చెప్తే మన సెషన్ క్లోజ్ చేద్దాం. అసలే మన వ్యూవర్స్ కి ఓపిక చాలా తక్కువ. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. Subscribe to